కులాలతో సంబంధం లేకుండా, ధనికులతో సంబంధం లేకుండా, పేదలతో సంబంధం లేకుండా 100 ఎకరాలు ఉన్నోళ్ళు, 10 ఎకరాలు ఉన్నోళ్ళు, 2 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఇచ్చారు కదా. ఈ రైతుల త్యాగాలు ఈ పాలకులకు గుర్తులేవా అనేది పెద్ద మెయిన్ క్వశ్చన్. అది ఎవరైనా ఏ పార్టీ ఏ పాలకుడైనా కావచ్చు. కాకపోతే ఈ ప్రశ్న ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది, మిగతా వాళ్ళకు కూడా కొంత తగులుతుంది. ఎందుకని అది గుర్తుపెట్టుకోలేకపోయారంటే ఏం చెప్పొచ్చు? అదే వెంకటకృష్ణ గారు, ఈ జగన్మోహన్ రెడ్డి అతని యొక్క ఆలోచన ఏంటంటే అండి, ఎప్పటికప్పుడు భూములను దోచుకునే కార్యక్రమే ఆయన జీవితంలో చేసినటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఈ భూములు త్యాగం చేసినటువంటి రైతుల విలువ అతనికి తెలియదండి. ఎందుకంటే అతను బలవంతంగా వాళ్ళ యొక్క నియోజకవర్గం కానీ రాష్ట్రంలో కానీ చేసిన పనే అది. మరి ఇప్పుడు రైతుల త్యాగాలు అతనికి గుర్తుండాల్సిన అవసరం ఏముంది? అలాంటి కార్యక్రమం ఎందుకు చేస్తాడు? వాస్తవంగా 3 పంటలు పండే భూమి అండి అది. వాస్తవంగా ఆ రోజున భూములు ఇచ్చేటప్పుడు రైతులు కన్నీరు పెట్టుకున్నారు. కానీ ఈ మనకంటూ ఒక రాజధాని కావాలి. కర్నూలు నుంచి ఎలగొడితే, చెన్నై నుంచి ఎల్లగొడితే, హైదరాబాద్ నుంచి ఎల్లగొట్టారు మనల్ని. మనకంటూ ఒక రాజధాని. భూములు ఇచ్చేటప్పుడు కన్నీరు పెట్టుకున్నా అవి పురుటి నొప్పులు లాంటివి. అవునండి. ఆ నొప్పులను భరించి, ఆ బాధలను భరించి భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారండి. ఎందుకంటే మనకంటూ ఒక రాజధాని వస్తుందని ఆ రైతులు భూములు ఇచ్చినందుకు వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. ఆ భూమిపై ఆధారపడినటువంటి 20,100 మంది రైతు కూలీలు కూడా ఆనందం వ్యక్తం చేశారండి. అయితే ఆ రైతు కూలీలకు కూడా ఆ రోజున రాజధాని అమరావతి పనులు ప్రారంభం చేసిన తర్వాత పనులు చేస్తుంటే రైతు కూలీలకు కూడా ఉపాధి దొరికింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఏ విధంగా కౌలు ఇస్తున్నాడో, రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 30,000, నెల 2,500 ఆ విధంగా ఇస్తూ వస్తుంటే దానితో పాటు ఇక్కడ ఉపాధి దొరికింది. అనేక రకాలైనటువంటి పనులు దొరికినాయి. 50,000 మంది కార్మికులు ఇక్కడ రాజధాని నిర్మాణం చేపడుతుంటే రాజధాని నిర్మాణ పనుల్లోకి కార్మికులు వచ్చి ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకున్నారు ఈ రైతు కూలీలందరూ. ఈ భూములు ఇచ్చిన, త్యాగం చేసినటువంటి ఆ కష్టాన్ని గాని, మాకు భూములు కోల్పోవటం ద్వారా ఉపాధి కోల్పోయాము అనేటువంటి బాధ గాని మర్చిపోయారు ఆ రోజు అమరావతి నిర్మాణ పనులు జరుగుతూ ఉంటే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి అసెంబ్లీలో 3 సార్లు ఏదైతే చెప్పాడో 3 రాజధానులు చేస్తానని, ఒక్కసారి మా గుండెల్లో మా త్యాగాలు ఎటుపోయినాయో, మా బాధలో మళ్ళీ మొదలైనయా అని చెప్పేసి బాధపడ్డాము వెంకటకృష్ణ గారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి రైతుల్ని ఏదో దెబ్బ కొట్టాలి లేదా నష్టపోయేలాగా చేయాలని చెప్పేసి ఆలోచించాడు. కానీ రైతుతో పాటు రైతు కూలీలు ఎంత నష్టపోయారు, వాళ్ళ జీవనోపాధి ఎంత నష్టపోయింది, వాళ్ళు కానీ ఒక విభజనలో భాగంగా, సరే విభజన ఎందుకు జరిగింది అంటే